వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైందా అంటే అవుననే చెప్పాలి. వరుస వైసీపీ నేతల అరెస్టులు, విచారణలతో అందుకు అద్దం పట్టినట్లయింది. వైసీపీ పాలనలో బూతుల పర్వం మొదలుపెట్టిన వారిని, పలు కీలక విషయాల్లో వరస్ట్గా రాజకీయాలు చేసిన వారిని వరుసపెట్టి అరెస్టులు చేసుకుంటూ విచారణలు చేస్తూ వస్తున్నారు. ఇక ఆ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, రాజ్ కసిరెడ్డి, శ్రీరెడ్డి, ప్రస్తుతం ముంబై నటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. మాజీ సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన తరలిస్తున్నారు. ఈ రకంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న గతంలో వైసీపీ ప్రభుత్వం అండతో చెలరేగిన అందరూ రెడ్ బుక్కు బుక్ అయినట్లయింది. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పోసానికి మాత్రం షరతులతో కూడిన బెయిల్ లభించడంతో కొంత ఉపశమనం పొందాడు. అయితే ఇప్పటికీ ఓవైపు వల్లభనేని వంశీ బెయిల్ కోసం పోరాడుతూనే ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీ తొలిసారి వేసిన బెయిల్ పిటిషన్ను ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాదించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు. వంశీ జైలు నుంచి బయటకు వస్తే బాధితుడు సత్యవర్ధన్కు ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ తరపున డాక్టర్ వి దేవి సత్యశ్రీ వాదనలు వినిపిస్తూ, బాధితుడు సత్యవర్ధన్కు పోలీసులు అన్ని రకాల రక్షణ చర్యలు కల్పిస్తున్నారని, కనుక ఆయనకు ఎలాంటి ప్రాణహాని కలిగే అవకాశం లేదని విన్నవించారు. సత్యవర్ధన్ కేసులో A7గా ఉన్న వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును అదే రోజు వెల్లడిస్తామని న్యాయాధికారి పేర్కొన్నారు. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. గోవా నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చిన రాజ్ కసిరెడ్డిని ఎయిర్పోర్ట్ బయట సిట్ పోలీసులు పట్టుకున్నారు. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన వివరించారు. అయితే హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు. అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటికి సంబంధించి విచారణకు రావాలని ఇటీవల ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో ఆమె విజయనగరం జిల్లా పూసపాటిరేగ సర్కిల్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు ఆయా పోలీస్ స్టేషన్లలో ఆమెను పోలీసులు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని శ్రీరెడ్డికి తెలిపారు. ఇకపోతే మాజీ సీఎం జగన్కు అత్యంత విధేయుడిగా వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మాజీ సీఎం జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ను తరలిస్తున్నారు. జత్వాని కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారించనున్నారు. అయితే ముంబై నటి ఫిర్యాదు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సిపి కాంతిరాణా తాత, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు. ఇక తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారా అన్నది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి నెక్స్ట్ రెడ్ బుక్కు బుక్ అయ్యేది ఎవరో చూడాలి.
ఇక దీనిపై మరింత సమాచారం, మరింత విశ్లేషణ అందించడానికి ఎనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి విశ్లేషణ కొనసాగిద్దాం. మస్తాన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి పెట్టింది, రెడ్ బుక్ ఒకటని పెట్టింది. సో ఆ బుక్లో ఉండే వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు. నెక్స్ట్ ఎవరై ఉంటారు? న్యూస్ ప్రేక్షకులకి మీకు కూడా డాక్యుమెంట్ ఉంది. ప్రస్తుతం అంటే రెడ్ బుక్ అనేది చెప్తున్నప్పటికీ కూడా యాక్చువల్గా నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పింది ఏంటంటే, చట్ట విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా ఎవరైతే మా కార్యకర్తలు కానీ మా పార్టీ నేతల మీద ఎవరైతే దుందుడుగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామనేది ఆయన హెచ్చరికల రూపంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నట్టు కనిపిస్తాం. ఏంటంటే మనం వరుసగా చూసినట్లయితే మొదటైతే నాయకులందరినీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఆ కాన్సన్ట్రేట్ చేసిన దానిలో భాగంగా ఫస్ట్ ఎంపీగా పనిచేసిన నందిగాం సురేష్ మొదట్లో, ఆ తర్వాత అంతకుముందు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యేగా చేశారు, విప్గా కూడా చేశారు. ఆయనకు సంబంధించి కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత వల్లభనేని వంశీ గారు, ఆయన ఏంటంటే సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేశాడు. దాని మీద అతని ప్రాణాలకు ముప్పు అనేది కేసులు పెట్టడం, ఎస్సీ యువకుడు కావడం, ఇవన్నీ కూడా ఆ కేసు ఆయన బెయిల్ రాకుండా ఉన్న పరిస్థితి కూడా ఉంది. పదే పదే ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇంకా అనేక రకాల గన్నవరం నియోజకవర్గంలో ఆయన మట్టి మాఫియాకి, అదేవిధంగా శాండ్కి సంబంధించి, ఇంకా భూ కబ్జాలకు సంబంధించి అనేక ఆరోపణలు, కేసులు నమోదాయి. వాటికి సంబంధించి కూడా పోలీసులు పీటీ వారెంట్ వేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ రెండు కోణాలు ఏంటంటే, ఒకటి రాజకీయ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే పెద్ద నాయకులుగా ఉండి తెలుగుదేశం పార్టీ నేతల్ని వాళ్ళని కాన్సన్ట్రేట్ చేశారో వాళ్ళందరినీ కూడా మొదట కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ రెడ్ బుక్ ప్రకారం అనే విధంగా మనం చర్చకు తీసుకున్న అంశంగా చూస్తే దానిలో ఏంటంటే, మొదటగా ఆర్కే రోజా గారు, కొడాలి నాని గారు, జోగి రమేష్ గారు, అదేవిధంగా నందిగాం సురేష్ గారు, వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ గారు, నందిగాం సురేష్ గారిని మాత్రమే అక్కడ ఈ కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వంశీ గారు జైల్లో ఉన్నారు. ఇక పేర్ని నాని గారు, అదేవిధంగా ఇంకా మిగతా వాళ్ళు చూసుకుంటే చాలా మంది ముందస్తు బెయిల్ మీద, జోగి రమేష్ గారు కూడా ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. ఆయన ఇటీవల కూడా సిఐడి విచారణ కూడా వెళ్ళిన పరిస్థితి. ఇక మనం చూసినట్లయితే అధికారులకు సంబంధించి ఏంటంటే, మొదట కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, బిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అదేవిధంగా కాంతి రాణా గారు, విశాల్ గున్ని గారు, ఇంకా ఒక ఏసీపీ హనుమంతరావు గారు కూడా, ఆయన సిఐ కూడా ఇంకొక సిఐ, ఒక 5గురు సస్పెండ్ అయిన పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే ఐజీ సంజయ్ గారు కూడా సస్పెండ్ చేశారు, సంజయ్ గారిని కూడా. అదేవిధంగా సిఐడి చీఫ్ గా చేసిన మరో ఐపీఎస్ అధికారి సునీల్ గారిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా విడదల రజనీ గారికి సంబంధించి ఏసీబీ కేసు బుక్ అయింది. దానికి సంబంధించి ఇంకో ఐపీఎస్ అధికారిగా చెప్పిన జాషువా గారి మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే సమాచార శాఖ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ గారు, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన, అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. అదేవిధంగా మైన్స్ కి సంబంధించి వెంకటరెడ్డి గారు. సో అధికారుల పరంగా చూస్తే వీళ్ళందరినీ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఏదైతే గతంలో అధికార పార్టీగా సన్నిహితంగా కావచ్చు, వాళ్ళకి ఉన్న అధికారాలని దుర్వినియోగం చేశారనే ఎలిగేషన్స్ మీద వాళ్ళందరినీ కూడా కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించి భూ కబ్జాలు కానీ, ఇతర వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద దాడి కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కానీ, వీటికి సంబంధించి కేసులు నమోదు చేసిన పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా వ్యవహరించిన అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరి మీద ఈ 11 నెలల కాలంలో కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకి ఇదైతే మొత్తంగా చూస్తే అనిపిస్తాం. అయితే తెలుగుదేశం పార్టీ కానీ, నారా లోకేష్ గారు కానీ చెప్పేది ఏంటంటే, మేము ఎవరైతే చట్ట విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా పనిచేశారో వాళ్ళ మీద మాత్రమే కేసులు పెడుతున్నాం, మాకు అధికారం ఉంది కదా అని మేము వేధించలేదు. గతంలో వాళ్ళు అధికారం ఉందని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి 3rd డిగ్రీ కూడా ఉపయోగించిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా మంది మీద దాడులు చేసిన పరిస్థితి కూడా అనేది వాళ్ళు చెప్తాం. అయితే ఇందాక అంబటి రాంబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ విధంగా మంచిగా పనిచేసిన అధికారులని కేవలం కేసుల్లో ఇరికిచ్చి జైలులో పెడతా ఉన్నారు. మనం కాదంబరి జత్వాని కేసు చూసినట్లయితే ఆమె గతంలో
అందరికీ తెలుసు ఆమె బ్లాక్ మెయిలర్ గా ఉన్నారు. అయినా కూడా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 ఐపీఎస్ అధికారులు కక్ష కట్టి సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారు లాంటి వాళ్ళు గతంలో రౌడీల్ని, అదేవిధంగా సంఘ వ్యతిరేక శక్తుల్ని గడగడలాడించారు. అట్లాంటి వ్యక్తుల్ని ఈ విధంగా అరెస్ట్ చేసి దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా సార్ మస్తాన్ రావు గారు చెప్పండి సార్. ఖచ్చితంగా అంటే ఆంజనేయులు ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అని అంటే ఒక టైంలో చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిగా, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, అంటే ఒక నీతికి ఏమంటారంటే ఒక సినిమాల్లో చూపించిన ఒక పోలీసు క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తిగా మనకు పరిచయం ఉంది ఆంజనేయులు గారు. అంటే ఒక టైంలో వైజాగ్లో పనిచేసినప్పుడు కావచ్చు, అలాంటి అధికారి ఎందుకు గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు? అంటే జగన్కి ఒక సీఎంకి సన్నిహితుడిగా ఉన్నారు అనే ఆరోపణలు కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఒక పోలీస్ అధికారి ఆయన డ్యూటీ ఆయన చేయాలి. సో ఒక సీఎంకి, ఒక ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నాడు అనే ఆరోపణలు ఆయన మీద ఎందుకు వచ్చాయి అసలు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేశారు, అదేవిధంగా గుంటూరు ఎస్పీగా పనిచేశారు. ఆ జిల్లాల్లో పనిచేసినప్పుడు ఇక్కడ ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడ్డారో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సెకండరీ గ్రేడ్ లీడర్లు కావచ్చు, లేకపోతే నక్సలైట్స్ కి సంబంధించిన థ్రెటనింగ్ ఉన్నప్పుడు అప్పుడు కావచ్చు, అదేవిధంగా మనం చూసిన దోపిడీ దొంగలు కావచ్చు. ఇక్కడ పేరేచెర్ల దగ్గర గుంటూరులో అయితే దోపిడీ దొంగల్ని నలుగురిని ఎన్కౌంటర్ చేసి అప్పుడు ప్రజల ఆదరణ కూడా చూడకున్న పరిస్థితి. అదేవిధంగా అక్కడ కర్నూలు జిల్లాలో వ్యాక్సినేషన్ విషయంలో ఎంత పెద్ద ముఖ్యమంత్రి స్థాయి అధికారులు కూడా అప్పుడు కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఫాలోయర్ గా ఉండేవాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్లుగా ఉండి వ్యాక్సినేషన్కి పాల్పడిన వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేసిన చరిత్ర ఉంది. ఎవరికి తల వంచిన పరిస్థితి కూడా పిఎస్ఆర్ ఆంజనేయ గారికి ఉంది కూడా మనం చెప్తాం. అదేవిధంగా విజయవాడ సిపిగా పనిచేసినప్పుడు కూడా అదే విధమైన వైఖరితో ఆయన అణిచివేశారు ఎక్కడికి. అయితే విజయవాడలో పనిచేసినప్పుడు కొంత ఆయనకు వల్లభనేని వంశీ గారికి సంబంధించి కొంత వివాదం జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసే వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆ ముఖ్యమంత్రిని కలవటం, రోజువారీ డెవలప్మెంట్స్ అన్ని చెప్పటం, ఆ విధంగా సాన్నిహిత్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గతంలో మనం చూసాం ఏపీ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారికి ఎంత సాన్నిహిత్యంగా ఉండాలో ఆయన కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఆయన మీద ఏమైనా చేశారు? వైఎస్ఆర్సీపీకి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేసేలాగా కానీ చేయటంలో, బేరసారాలు చేయడంలో ఆయన మీద ఆరోపణలు గుర్తించేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయ గారు ఆ విధమైన సాన్నిహిత్యం ఉంటది కాబట్టి ఆ విధంగా సన్నిహితులుగా పేరు పొందుతారనేది పాయింట్. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళకి విశ్వాసంగా ఉండే వ్యక్తులు కావచ్చు, వాళ్ళ సామర్థ్యం మీద, వాళ్ళు గతంలో ఐపీఎస్ అధికారులుగా పనిచేసినప్పుడు ఎంత మంచి సామర్థ్యంగా పనిచేశారు, ఎక్కడ సక్సెస్ఫుల్ గా పనిచేశారు, వాటిని కూడా పరిగణలో తీసుకుంటారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా తీసుకోవాలనుకున్న వ్యక్తులు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్టీఫెన్ రవీంద్ర గారిని హైదరాబాద్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ గా తీసుకున్నామంటే నిబంధనలు ఎక్కువగా అక్కడికి ఆయన ట్రాన్స్ఫర్ కాలేకపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న వ్యక్తులు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసే వ్యక్తులకు సంబంధించి ఆ విధమైన జాగ్రత్తలు అప్పుడు ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు తీసుకుంటారంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే కాదంబరి జత్వానీ కేసు విషయంలో ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడిందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తాం. నిజానికి ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తా ఉంది. విశాల్ గున్ని ఐపీఎస్ అధికారిగా ఉండి అప్పట్లో డీసీపీగా ఉన్నారు ఆయన విజయవాడలో. ఆయన ఇచ్చిన వాంగ్మూలం, ఎవరైతే దర్యాప్తు అధికారిగా స్రవంతి రాయ్ పనిచేశారో స్రవంతి రాయ్ ముందు ఆయన విశాల్ గున్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఏమిటంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయ గారు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉంటే మమ్మల్ని పిలిపించారు, సిపిగా ఉన్న కాంతి రాణా గారిని నన్ను కూడా పిలిపించారు, ఈ కాదంబరి జత్వానికి సంబంధించిన కేసులో దర్యాప్తు చేయమని ఆదేశించారు. సో దాని ప్రకారం మేము వెళ్ళామని చెప్తాం. దానిలో ఏంటంటే కాదంబరి జత్వాని వెర్షన్ ఏంటంటే, సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి నా మీద ఒక కేసు ఉంది మాకు ఆయనకి ముంబైలో, ఆ కేసులో నేను వెళ్ళి కోర్టులో అటెండ్ అయ్యి ఒక సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితుల్లో అదే రోజు ఆ కేసు నుంచి తప్పించడానికి ఇక్కడ వేరే ఒక ఫేక్ కేసు కుక్కల విద్యాసాగర్ అనే అతని చేత పెట్టించి ఆ విధంగా తనను ఆ కేసులో ఇరికిచ్చారు. తన తల్లిదండ్రులను, తన సోదరుని కూడా ఇబ్బంది పాలు చేశారు, చాలా వేధింపులకు గురి చేశారనేది ఆమె పెట్టిన కేసు. సో ఆ కేసుకి సంబంధించి ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగానే ఇప్పుడు ఆ కేసులో A2గా ఉన్న పిఎస్ఆర్ గారిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది.
సో ఇక ఇక మనం చూసినట్లయితే ఇప్పుడు ఈయన రఘురామకృష్ణరాజు గారు ఏమంటారంటే నిజానికి నగరపాలెం గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన కేసు పెట్టిన పరిస్థితి, సిఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ గారి మీద ఏంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, అది జగన్మోహన్ రెడ్డి గారు దాని వెనకాల ఉన్నారనేది వాళ్ళ ఆరోపణ. సో రఘురామకృష్ణరాజు గారు ఆరోపణ. ఇప్పుడు ఆయన ఏమంటారంటే నా కేసులో కూడా త్వరితగతిన అరెస్టులు చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తాం. అంటే టోటల్ గా చూసినట్లయితే ఏంటంటే యాక్చువల్ గా లోకేష్ గారు గతంలో అమెరికా వెళ్ళిన సందర్భంలో రెడ్ బుక్ కి సంబంధించి చాప్టర్ 1 అయిపోయింది, చాప్టర్ 2 ప్రారంభం కాబోతా ఉంది. దానిలో గన్నవరానికి సంబంధించిన వల్లభనేని వంశీ గారు కావచ్చు, అదేవిధంగా కొడాల నాని గారు కావచ్చు ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా నేను ఓపెన్ గానే చెప్తా ఉంటాను. రెడ్ బుక్ కి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా పదే పదే గత ఎన్నికల ప్రచారంలో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ చెప్తానే వస్తా ఉన్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆయన లా అండ్ ఆర్డర్ బాగోలేదనే అంశం మీద ధర్నా చేశారు. ధర్నా చేసిన సందర్భంలో కూడా ఒక ముఖ్యమంత్రి కుమారుడు మంత్రిగా ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ప్రతిపక్ష నేతన సంబంధించి లీడర్లందరినీ కూడా, మా పార్టీ లీడర్లందరినీ కూడా వేధింపులకు గురి చేస్తా ఉన్నారనేది కూడా ఆయన ఢిల్లీలో మస్తానరావు గారు ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు తీసుకుంటే ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయడం, ఏదైతే ముగ్గురు అధికారులు ఉన్నారో కాంతి రాణా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, ఆంజనేయులు ఏదైతే ఐపీఎస్ అధికారి ఆంజనేయులు కావచ్చు, వారు ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. సో అయితే ఆయన మెయిన్ ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ రావుకి ఆయన బెయిల్ కూడా కోర్టులో వెళ్ళడం జరిగింది, బెయిల్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు ఆంజనేయులని ఐపీఎస్ అధికారి ఆంజనేయుల్ని విచారణకి నిమిత్తం తీసుకెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే ఇంకా దీని వెనుక ఎవరైనా ఉన్నారని చెప్పేసి విచారణకి తీసుకెళ్లారా, లేదు అంటే ఆయన మీదనే పర్సనల్గా అరెస్ట్గా ఇది చూడాలా మనం? నిజానికి ఈ కేసులో ఏంటంటే విశాల్ గున్నీని పిలిపించారు, వాంగ్మూలం తీసుకున్నారు. ఆంజనేయులు గారిని ఇంతవరకు కూడా ఒకసారి కూడా పిలిచి ఆయనతో మాట్లాడింది కానీ, దర్యాప్తు అధికారి వాంగ్మూలం తీసుకుంది కానీ, ఆయన విచారించింది కానీ ఎక్కడ లేదు. యాక్చువల్గా కాంతి రాణా గారు, అదేవిధంగా విశాల్ గున్ని గారు ముందస్తు బెయిల్ కూడా వెళ్ళారు. ఆ ముందస్తు బెయిల్ లక్ష్యంలోనే వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే బిఎస్ఆర్ ఆంజనేయులు గారిని మాత్రం విచారణకు కూడా పిలవకుండా డైరెక్ట్ గా ఆయన A2 ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ A1 అయితే A2గా ఉన్నారు, కాంతి రాణా A3గా ఉన్నారు. అదేవిధంగా ఏసీపీగా పనిచేసిన గతంలో పనిచేసిన హనుమంతరావు గారు A4 గాను, సిఐ హనుమంతరావు A5 గాను, A6గా విశాల్ గున్ని. సో ఈ కేసులో ఆయన అసలు విచారణకే పిలవకుండా డైరెక్ట్ గా అరెస్టులకు వెళ్ళిపోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎందుకు డైరెక్ట్ గా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? కావాలని అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి గతంలో ఎంతో సామర్థ్యం కనిపించి ప్రజలకు సంబంధించి ఎంతో ఐపీఎస్ అధికారిగా ఎన్నో మేలు చేసే విధంగా ఒక జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయా జిల్లాల్లో విపరీతమైన ప్రభావాన్ని కల్పించిన వ్యక్తిగా ఆయన్ని చెప్తా ఉంటారు. అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? దీని వెనకాల ఏంటి డైవర్స్ పాలిటిక్స్ ఉన్నాయా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ఏంటంటే ఈ నిన్న ఉర్సా భూములకు సంబంధించి విశాఖపట్నంలో చాలా తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు 60 ఎకరాలు. అది అన్ని పేపర్లో జాతీయ మీడియాలో విపరీతంగా వస్తున్న నేపథ్యంలో దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఏరుకొని. గతంలో ఆయన చేయాలనుకుంటే గతంలో కూడా చేయొచ్చు, లేదంటే అతను విచారణ పిలిపించవచ్చు, విచారణలో ఆయన ప్రశ్నించవచ్చు. అవన్నీ ఏమీ చేయకుండా డైరెక్ట్ గా ఆయన్ని అరెస్ట్ చేయడం వెనక ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఉందనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలకి చేస్తా ఉన్న విషయం కూడా మనం గమనించాం. సార్ ఇంకొక విషయం మనం ఈ రెడ్ బుక్లో తీసుకుంటే మెయిన్గా ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ రెడ్డి అనే ఆయన్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారణ చేస్తున్నారు. అసలు ఎవరి రాజ్ రెడ్డి? ఇన్ని రోజులు వినిపించిన పేరు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సడన్గా ఈ రాజ్ రెడ్డి ఎవరు? ఆయన ఇంత కుంభకోణం వెనక అసలు ఏంటి కారణం ఏంటి? 1000 కోట్లు లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు తినేశారని చెప్పేసి ఆరోపణలు రావడం ఏంటి? అసలు ఎవరి రాజ్ రెడ్డి? ఏం జరుగుతుంది? రాజ్ రెడ్డి యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఐటీ సలహాదారుగా నియమించారు. గతంలో ఆయన విజయసాయి రెడ్డి గారు వెల్లడించిన దీని ప్రకారం చూసినట్లయితే ఎన్నికలకు ముందు అంటే 2019కి ముందు 2017 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్ఆర్ఐ విభాగం చైర్మన్ గా ఆయన నియమించారని కూడా ఆయన చెప్పారు విజయసాయి రెడ్డి గారు. సో అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ అంటే వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కి ఆయన ప్రోటోకాల్ చూసే వ్యక్తిగా, అంటే ఆయన ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ లేదంటే విజయవాడ కానీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో, సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయన ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించిన ప్రోటోకాల్ వ్యవహారాలన్నీ కూడా ఈ రాజ్ రెడ్డి చూసేవాళ్ళు ఆయనకి అప్పచెప్తాం అనేది విజయసాయి రెడ్డి గారి అప్పచెప్పారు.
అంటే చాలా కీలకమైన వ్యక్తిగా అప్పుడే అర్థమవుతుంది. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు వెల్లడించినప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చింది. సిఐడి విచారణలో యాక్చువల్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ బంధువులకి సంబంధించి కూడా కొంతమంది ఉన్నారనేది ఆరోపణ వచ్చినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు కాకినాడ పోర్టులకు సంబంధించి వాటాల విషయంలో సిఐడి ఇప్పించినప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ రాజ్ కృష్ణ రెడ్డి ఈ మద్యం స్కామ్ మొత్తం వెనకాల ఉన్నారనేది ఆయన వెల్లడించారు. సో ఆ రోజు నుంచి కూడా ఈ రాజ్ కృష్ణ రెడ్డికి సంబంధించి సిఐడి వెతుకుతోందని, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన పెద్ద క్రిమినల్ అని అదేవిధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్ కృష్ణ రెడ్డి ఏంటంటే ఐటీ సలహాదారుగా ఉండటమే కాకుండా విజయసాయి రెడ్డి గారి ఇంట్లో 2 సమావేశాలు జరిగితే దానిలో మిథున్ రెడ్డి గారు, రాజ్ కృష్ణ రెడ్డి గారు, అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా సత్యప్రసాద్ గారు ఏపీ ఎక్సైజ్ అధికారిగా ఉన్నారు రాష్ట్ర స్థాయిలో. సో వీళ్ళందరూ కూడా మీట్ అయ్యారు. అంటే ఒక మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ మినిస్టర్ కూడా లేకుండా, ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు ఉండాలి, ఆయన కూడా లేకుండా ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారంటే రాజ్ కృష్ణ రెడ్డి అనేది కీలక వ్యక్తి అనేది ఇక్కడ అర్థమవుతుంది విజయసాయి రెడ్డి గారు వెల్లడించిన దాని ప్రకారం చూస్తే. సో ఆ మద్యం పాలసీ వెనకాల కానీ, లేదంటే అప్పట్లో డిజిటల్ పేమెంట్లు జరగకుండా, అంటే ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఆ విధమైన ఏమైనా సలహాలు ఇచ్చారా అనేది కూడా సిఐడి ఆరా తీస్తా ఉంది. అయితే రాజ్ కృష్ణ రెడ్డి మాత్రం ఇప్పుడు నిన్న అరెస్ట్ అయ్యారు హైదరాబాద్ లో. ఆయన గోవా నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయిన పరిస్థితి. ఆయన ఏమంటారు, అసలు దీనికి నాకు సంబంధమే లేదు, విజయసాయి రెడ్డి గారు వ్యవహారం అంతా నేను తర్వాత తెలుస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం, ఇట్లా కాదంబరి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్ట్ చేయడం, ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. సో రెడ్ బుక్కి సంబంధించి చాలా నెక్స్ట్ ఎవరు అనే టెన్షన్ కూడా ఉంది. సో రెడ్ బుక్కి సంబంధించి ఈ అరెస్టుల పర్వం ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది చూడాలి.